చక్రవడ్డీ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ 10 సంవత్సరము వడ్డీ కలిపే విధంగా 2 సంవత్సరాల్లో రూ. 500 583.20 మొత్తంగా అయిన వడ్డీ రేటు ఎంత? చూడండి పి తెలుసు, ఏ తెలుసు, ఎన్ తెలుసు, ఆర్ కనుక్కోవాలి. ఇలా వచ్చేసి ఇదేమవుతుందంటే ఇక్కడ సింప్లిఫికేషన్ 108 డివైడెడ్ బై 100 హోల్ స్క్వేర్. ఇక్కడేమో 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. ఈ రెండు సమానం కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 108 బై 100 మైనస్ 1 ఇటు తీసుకొచ్చేసేయండి ఆర్ బై 100. ఇక్కడ వరకు మనం ఎల్సిఎం చేసుకుంటే 108 మైనస్ 100 ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు 8 బై 100 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ ఆర్. ఇది క్యాన్సిల్ చేసుకుంటే దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8%. సో వడ్డీ రేటు ఈజ్ ఈక్వల్ టు 8%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ the principal that amounts to 60,500 in 2 years at 10% per annum compound interest compounded annually is 2 సంవత్సరాలలో 10% వడ్డీ రేటు ప్రకారం ప్రతి సంవత్సరము వడ్డీ కలిపే విధంగా మొత్తం వచ్చినది 60,500 అయినా అసలు ఎంత? చూడండి మనకి ఏ తెలుసు, ఆర్ తెలుసు, ఎన్ తెలుసు, పి కనుక్కోవాలి. కాబట్టి చూడండి డైరెక్ట్ స్టెప్ మనం వేయాల్సింది ఏంటంటే 60,500 ఇంటూ 100 డివైడెడ్ బై 110 ఇంటూ 100 డివైడెడ్ బై 110 ఈజ్ ఈక్వల్ టు పి. ఈ స్టెప్ మీరు డైరెక్ట్గా వేయాలి. షార్ట్ కట్ మెథడ్. 2 జీరోస్ క్యాన్సిల్ చేయండి. 11 ఎకం 5 టైమ్స్ 11 5 55. దేర్ ఫోర్ పి ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ అసలు ఈజ్ ఈక్వల్ టు 50,000. సో ఆన్సర్ ఈజ్ 50,000. నెక్స్ట్ ప్రతి సంవత్సరము వడ్డీ కలిపే విధంగా 3 సంవత్సరాలలో రూ. 1,600 1852.20 మొత్తంగా అయిన వడ్డీ రేటు ఎంత? చూడండి మనకు పి తెలుసు, ఏ తెలుసు, ఎన్ తెలుసు, ఆర్ కనుక్కోవాలి. ఫార్ములా ఈజ్ ఈక్వల్ ఏ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఆఫ్ ఎన్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పిని తీసుకొచ్చేస్తే క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే 21 డివైడెడ్ బై 20 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ క్యూబ్. ఇక్కడ 2 క్యూబులు సమానం కాబట్టి ఈ 2 ఈక్వల్. కాబట్టి చూడండి ఇక్కడ 21 బై 20 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై 100. ఇక్కడ దీన్ని మనం ఎల్సిఎం చేసుకుంటే ఇక్కడ 21 మైనస్ 20 ఓకే ఇక్కడ వేస్తున్నా చూడండి. దీన్ని వేస్తే ఇక్కడ 1 బై 20 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ ఆర్. క్యాన్సిల్ చేసుకుంటే దీంట్లో 5. దేర్ ఫోర్ వడ్డీ రేటు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5%. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5%. ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ 3 సంవత్సరాలలో 6.24% per annum రేటుతో ప్రతి సంవత్సరము వడ్డీ కలిపే పద్ధతిలో మొత్తముగా వచ్చినది 4,913 అయినా అసలు ఎంత? చూడండి ఏ తెలుసు, ఆర్ తెలుసు, ఎన్ తెలుసు, మనం పి కనుక్కోవాలి. చూడండి ఫార్ములా ఈజ్ ఈక్వల్ ఏ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఆఫ్ ఎన్. సో షార్ట్ కట్ ఇది డైరెక్ట్ మనం వేయాల్సిన షార్ట్ కట్ ఇది వేయాలన్నమాట. చూడండి 4913 ఇంటూ 400 డివైడెడ్ బై 425 ఇంటూ 400 బై 425 ఇంటూ 400 బై 425 ఈజ్ ఈక్వల్ పి. ఈ స్టెప్ మనం డైరెక్ట్గా వేసేయాలి. చూడండి దీంట్లో మనకి 16 సార్లు ఇక్కడ 17 సార్లు 25 టేబుల్ 16 17 ఇక్కడ 16 ఇక్కడ 17 ఎక్కువ దీంట్లో చూడండి 289 సార్లు పోద్ది. 17 ఎక్కువ దీంట్లో 17 సార్లు 17 క్యాన్సిల్ అయిపోద్ది. 16 ఇంటూ 16 ఈజ్ ఈక్వల్ టు పి. దేర్ ఫోర్ పి ఈజ్ ఈక్వల్ టు చూడండి మొత్తం ఈ మొత్తం ఇంటూ చేసుకుంటే 4,096 రూపాయలు. 4,000. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ప్రాబ్లంను ఈజీగా చేయడం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ ఒక వ్యక్తి తీసుకున్న అప్పు చక్రవడ్డీతో ప్రతి 4 సంవత్సరాలకు రెట్టింపు అగును. అయినా ఎంత కాలానికి 16 రెట్లు అగును. చూడండి ఇక్కడ అసలు ఒకటే 1 రూపీస్ అనుకుంటే 2 రెట్లు అవడానికి ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ చక్రవడ్డీ కాబట్టి ఈ 2 ఏమవుతుంది? 4 అవడానికి ఇంకొక 4 సంవత్సరాలు. మళ్ళీ దీనికి రెట్టింపు అంటే 8 రెట్లు అవడానికి ఇంకొక 4 సంవత్సరాలు. 8 మళ్ళీ 16 డబల్ అవుతుంది కదా రెట్టింపు. 16 రెట్లు అవడానికి ఇంకొక 4 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి? 16 సంవత్సరాలు. సో ఆన్సర్ ఈజ్ 16 రెట్లు అవడానికి 16 సంవత్సరాలు పట్టింది.